అయితే బ్యాచిలర్స్ కోసం చికెన్ వేపుడు అనమాట. మీకో విషయం తెలుసా? ఇది 2, 3 రోజులైనా పాడవదండి. నిజమండి బాబు. మొదట బాగా కడిగినటువంటి చికెన్‌ని అర కేజీ దాకా గిన్నెలోకి తీసుకుంటున్నాననమాట. దీంట్లో ఇప్పుడు 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. తరువాత 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలనమాట. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. మసాలా లేకపోతే వేపుడు ఏం బాగుంటుంది చెప్పండి. 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకొక అర టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసుకొని 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసేసుకున్నారా? ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసేసుకుందాము. అరచెక్క నిమ్మబద్ద కూడా పిండేసుకుందాం అనమాట. ఇంకేంటి చూస్తున్నారు? ఇంక మొత్తాన్ని బాగా కలిపేసేయండి. చికెన్‌కి మసాలా బాగా పట్టాలన్నమాట. సో, బాగా మిక్స్ చేసేసుకుందాము. మీరు ఈ కొలతలతో ఎన్ని కేజీలు చికెన్ వేపుడు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, మీకు కుదిరితే ఒక గంట పాటు బయట గానీ, ఫ్రిడ్జ్‌లో గానీ పెట్టండి. బ్యాచిలర్స్‌కి ఫ్రిడ్జ్ ఎక్కడుంటదా అంటారా? అవసరం లేదైతే. మళ్ళీ వెంటనే చేసేద్దాం. ఇప్పుడు ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక్క బిర్యానీ ఆకు వేసుకుందాం. తర్వాత ఒక్క స్టార్ ఎనైజా వేసేసుకుందాము. కొద్దిగా బండ పువ్వు వేసుకుందాం. 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి కూడా వేసేసి లాస్ట్‌గా 4 లవంగాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మాకు ఇవన్నీ లేవండి బాబు అన్నారనుకోండి, నూనె వేడైపోగానే చికెన్ అంతా వేసేసేయండి. ఇప్పుడు అందుబాటులో ఉన్నోళ్ళైతే ఇవన్నీ వేసి ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొద్దిగా వేసేసుకుందాం. మరీ ఒక్కసారిగా వేసేస్తే నూనె పైకి చిందుతుంది. జాగ్రత్తండోయ్! ఒక్కసారి నూనె బాగా పట్టేలాగా చికెన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేశారా? ఇంకేంటి మూత పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి కొద్దిసేపు అలా వదిలేసేయండి. కొద్దిసేపటికి చికెన్‌లోంచి వాటర్ వస్తుంది కదా! ఇంకేముంది ఫ్రై అంటే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి కదా! సో, ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి మనం. చూసారా? కొద్దిసేపటికి వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడే అయిపోయింది అనుకోవద్దండి. మనకి ఇంకా ఫ్రై అవ్వాలి. ఆ పైన లేయర్ అనేది ఇంకొద్ది కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కుదిరితే మీరు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, కొద్దిసేపటికి మనకు అడుగంటుతున్నట్లు ఉంటుందన్నమాట. అయినా సరే ఇంకొద్దిగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా 5 నిమిషాలకి చికెన్ పైన సన్నటి లేయర్ తయారవుతుందండి. సో, మీకు అర్థమైపోతుంది. సో, అంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. ఇలా గనక చేశారనుకోండి 2, 3 రోజులైనా సరే చికెన్ వేపుడు పాడవదు. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుందామా? మా దగ్గర లేదు అనుకున్నారనుకోండి వదిలేసేయండి. అంతే మన చికెన్ వేపుడైతే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ట్రై చేస్తారు కదా! నా ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోరు కదా! థాంక్ యూ.